ఒకవైపు నిధుల కొరత కారణంగా ఆసుపత్రుల్లో సౌకర్యాలను అందించలేకున్నామని అధికారులు అనడం మామూలే. మరోవైపు వచ్చిన నిధులను ఖర్చు చేయకుండా మురగబెడుతున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కడప జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిధులు ఘనంగా ఉన్నా సౌకర్యాలకు నోచుకోవడం లేదు. 2008 నవంబర్ నాటికి వేంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 3,50,000 రూపాయలు, పెండ్లిమర్రిలో 3,35,000 రూపాయలు, బి మఠంలో 3,57,775 రూపాయలు, బి కోడూరులో 3,35,000, టి సుండుపల్లిలో 2,88,250, మైలవరంలో 2,85,620, మాధవరంలో 2,26,720, గాలివీడులో 2,50,000 రూపాయల నిధులు మిగులు ఉండటం గమనార్హం. గత దశాబ్ద కాలం నుంచి పరిశీలించిన ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆరోగ్య రంగానికి కేటాయింపులు ఎప్పుడు కూడా 2.5 నుంచి 3.5 మధ్యలోనే శాతంలో 3.5% వరకే ఉన్నాయి తప్ప అది అంతకంటే ఎప్పుడు పెరగలేదు. మన పక్కనే ఉండే కేరళ రాష్ట్రం ఆరోగ్య రంగానికి 14% నిధుల్ని కేటాయిస్తే, తమిళనాడు 9% నిధుల్ని కేటాయిస్తే తన బడ్జెట్లో, కర్ణాటక 11% నిధుల్ని కేటాయిస్తే మనం ఏ రోజు కూడా 3.5% దాటలేదు. మొన్నటి తాత్కాలిక బడ్జెట్లో కూడా కేటాయించబడినవి చూస్తే 3.5% తప్ప మార్పు రాలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి కేటాయిస్తున్న మందుల కోసం కేటాయిస్తున్న బడ్జెట్ను చూస్తే గత బడ్జెట్లో కనుక మనం చూసుకుంటే 174 కోట్లు మందుల కోసం కేటాయించబడ్డది. ఈ 174 కోట్లను కనుక మనం ఆ ఆరోగ్య కేంద్రాలకు వస్తున్న వాళ్ళకి ఒక్కొక్కరికి డివైడ్ చేస్తే కనీసం మనిషికి ఒక 3 రూపాయలు కూడా రావట్లేదు. అంటే 3 రూపాయల మందులతో ఏం వైద్యం అందజేస్తారు అనేది ప్రభుత్వ పెద్దలు, ఆరోగ్య శాఖ అధికారులు ఒక్కసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంది. 1,546 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మన రాష్ట్రంలో ఉంటే కనీసం 350 ఆరోగ్య కేంద్రాల్లో అసలు ఒక్క డాక్టర్ కూడా లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నడపబడుతున్నాయి. తర్వాత ప్రభుత్వమే ఈ ఆర్ఎంపీ పిఎంపీలకి కమ్యూనిటీ మెడికల్ కోర్సుగా చేయాలనుకునే సందర్భంలో ఒక డాక్యుమెంట్ని చర్చ కోసం పెట్టింది. ఆ డాక్యుమెంట్లో కనుక మనం పరిశీలిస్తే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వ ఆరోగ్య సేవలు కేవలం 30% మంది ప్రజానికానికి మాత్రమే ఈ ఆరోగ్య సేవలు అందుతున్నాయి అనేది ప్రభుత్వం చెప్పిన లెక్కలు. 20% ప్రైవేటు ఆరోగ్య సేవలు అందుతూ ఉన్నాయి. ఇంకొక 50% మంది ప్రజానికానికి ఏ విధమైన ఆరోగ్య సేవలు లేకుండా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా వాళ్ళకి అందుబాటులో లేకుండా ఈ ఆరోగ్య సేవలకు దూరంగా ఉన్నారు అనేది ప్రభుత్వం చెప్పిన లెక్కలు. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది గిరిజనులు మలేరియాతో బాధపడుతూ ఉన్నారు, కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ ప్రాణాలు కోల్పోయే లెక్కల్ని ప్రభుత్వం వాటిని మలేరియా అనేది రికార్డ్ చేయకుండా సహజ మరణాలుగా రికార్డ్ చేసి లెక్కల్ని తప్పుదారి పట్టిస్తుంది తప్ప మలేరియా రోగాల్ని తగ్గించడానికి ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు మనం గిరిజన ప్రాంతాల్లో కనుక చూస్తే గిరిజన ప్రాంతాల్లో 242 పిహెచ్సిలు ఉంటే అందులో 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క డాక్టర్ కూడా లేడు. ఇవన్నీ పరిశీలిస్తే మన ప్రజా ఆరోగ్య వ్యవస్థ చాలా నిర్లక్ష్యానికి గురవుతా ఉంది, చాలా దీనావస్థలో ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల పోస్టులు 1000కి పైగా ఖాళీగా ఉన్నాయి. గతంలో డాక్టర్ పోస్టులు భర్తీ చేయడానికి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం యత్నించింది. ఖాళీల కంటే తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఎంపికైన వారిలో కొందరు విధుల్లో చేరలేదు. ఇందుకు ప్రధాన కారణం గ్రామాలకు వెళ్లడానికి వైద్యులు ఇష్టపడకపోవడం. అంతేకాక మిగిలిన రంగాల కన్నా జీతం తక్కువగా ఉండటమేనన్న సంగతి ప్రభుత్వానికి తెలియంది కాదు. అయినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కోర్సు పూర్తి చేసిన డాక్టర్లు విధిగా ప్రభుత్వాసుపత్రుల్లో 10 ఏళ్ల పాటు పనిచేయాలనే నిబంధన తమిళనాడులో ఉంది. మిగిలిన రంగాల్లో లాగానే ప్రారంభ వేతనం పెంచే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వైద్య కళాశాలలు 31, దంత వైద్య కళాశాలలు 19 ఉన్నాయి. గతంలో చిరంజీవి ఇచ్చిన ఓ హామీ చర్చనీయాంశమైంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో వైద్యులు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామన్నారు. పంచాయతీకి ఓ చిన్న ఆసుపత్రిని ఏర్పాటు చేసి డాక్టర్ను అందుబాటులో ఉంచితే ప్రజల మన్ననను పొందవచ్చు. ఇప్పటికీ దాదాపు 14,000 ఆసుపత్రులు రాష్ట్రంలో ఉండగా మొత్తం పంచాయతీలు 21,943 ఉన్నాయి. ప్రభుత్వం కొత్త సీసాలో పాత సారా అనే విధానంగా ఇవాళ 104 అని చెప్పి కొత్తగా చెప్పుకుంటా ఉంది. ఈ 104 గురించి ఆలోచన చేసినట్టయితే మరి ప్రస్తుతం ఉన్న ఆరోగ్య విధానంలోనే మరి నేషనల్ ప్రోగ్రాం ప్రకారంగా మొబైల్ క్యాంపులు పెట్టి మరి ఉన్న ఉద్యోగులతోటి డిఎంఎన్హెచ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా వైద్య ఆరోగ్య శాఖ క్యాంపులు నిర్వహించి స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకొచ్చి చేయాల్సిన పనిని ఇవాళ కాంటాక్ట్ ఉద్యోగులతోటి 104 అని కొత్తగా ఏదో
ప్రజలకు చేస్తున్నట్టుగా మరి చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈవేళ వైద్య ఆరోగ్య శాఖని ప్రైవేటీకరించే భాగంగా మరి ఈవేళ ఆరోగ్యశ్రీ పేరు చెప్పి మరి వైద్య ఆరోగ్య శాఖలో ఉండే దాదాపు 15,000 ఉద్యోగులు నియమించకుండా మరి వైద్య ఆరోగ్య శాఖలో మందులకి కనీసం 150 నుంచి 200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితుల్లో దాదాపు 1000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ పేరు చెప్పి మరి నిధుల్ని ఆరోగ్య శాఖ నిధుల్ని ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీకి డైవర్ట్ చేసి కార్పొరేట్ హాస్పిటల్ని ఎంకరేజ్ చేసే విధానంగా ఉంది తప్ప అదే 1000 కోట్ల రూపాయలు కనుక ఆరోగ్య శాఖలో ఖర్చు పెట్టినట్టయితే ఈవేళ ఉస్మానియా గాంధీ ఆసుపత్రుల్లో పరిస్థితి ఏ రకంగా ఉందంటే చాలా దుర్భరంగా ఉంది. అక్కడ పేషెంట్లకు కావాల్సిన సదుపాయాలు లేవు, మందులు ఉండవు, దానికి కావాల్సినటువంటి మరి యొక్క విధులు నిర్వహించడానికి ఉద్యోగులు ఉన్న పరిస్థితి ఏర్పరిచి వీళ్ళ ఆరోగ్యశ్రీ పేరు చెప్పి ప్రజలను మోసం చేసి వైద్య ఆరోగ్య శాఖ నిర్వీర్యం చేసే కార్యక్రమం ఈవేళ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టయితే మా ఉద్యోగాలు ఉండవు, ఈ వైద్య ఆరోగ్య శాఖను తీసుకెళ్లి మరి కార్పొరేషన్ చేసి అందరూ కూడా ప్రైవేటీకరణ చేస్తారు, వరల్డ్ బ్యాంక్ ఒప్పందాల్లో భాగంగా ఏనే చేసే కార్యక్రమం ఈ రాజశేఖర్ ప్రభుత్వం చేస్తారనే భయాందోళన వేళ స్పష్టంగా ఉద్యోగుల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఆరోగ్య బీమా 104, 108 సర్వీసులు కేవలం కొంతవరకే ఉపయోగపడుతున్నాయి. ప్రాథమిక వైద్యాన్ని మెరుగుపరచాలంటే మరిన్ని ఆసుపత్రులు కావాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందించే 90 రకాల మందులను, ప్రధాన ఆసుపత్రులకు 250 రకాలను సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాలి. వైద్య కళాశాలల సంఖ్య పెంచాలి. వైద్య విద్య నుంచి ప్రైవేటు సంస్థలను దూరంగా నెట్టాలి. ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజులు, డొనేషన్లు 30 లక్షల నుంచి ₹1 కోటి దాకా వసూలు చేస్తున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చదువుకున్న విద్యార్థి తాను వెచ్చించిన దానిని తిరిగి రాబట్టాలని అనుకుంటాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన నిపుణులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేయడానికి, ప్రైవేట్ ప్రాక్టీస్ కి ప్రాధాన్యతనివ్వడం సహజం. ప్రభుత్వం ఫీజులు భారీగా తగ్గించాలి. అవసరమున్న వారందరికీ ఫీజులు మాఫీ చేయాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవాలి. మనకు వైద్యుల అవసరం ఎంతో ఉంది. దాన్ని ప్రభుత్వం గుర్తించాలి. పరిస్థితులను చక్కదిద్దుకోవాలి.